ఈ విషయాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు ఇంకా మాకు రెస్పాన్స్ కావట్లేదు వాళ్ళు. ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాలి సారు అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ మీరు ఆల్రెడీ కలెక్టర్ దృష్టికి అయితే తీసుకెళ్లారు అండ్ సమ్ లోకల్లో ఉన్న పర్సన్ అందరికీ చెప్పారని చెప్పేసి అన్నారు. మేబీ కలెక్టర్ దృష్టికి వెళ్ళిందంటే మాత్రం మేబీ వెళ్ళి ఉండొచ్చు. మేబీ రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళితే మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ కుల వివక్ష ఏదైతే ఉందో, ఈ కులానికి సంబంధించినటువంటి ఇలాంటి ఆలోచనలు స్టిల్ ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుండో ఉంది. అండ్ అప్పటి నుండి దీన్ని ఆపలేకపోయాము, దీన్ని ఇంకా స్టిల్ ఇంతనే ఇలానే నడుపుతూనే ఉంటే ఇప్పుడు ఇవాళ 2025 వచ్చినా కూడా ఇంతే నడుస్తుంది. మరి భవిష్యత్ అనేది ఇలానే ఉంటే మాత్రం అసలు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో, మనుషులు ఉంటారా లేదా అని చెప్పేసి అసలు ఎట్లా అర్థమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. అంటే కేవలం లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అండ్ దాని తర్వాత రాజకీయంగా కానివ్వండి, అండ్ దాని తర్వాత లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షించే వాళ్ళు కానివ్వండి, అండ్ సీఎం వరకు అయినా ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఏంటంటే భవిష్యత్తు తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళైనా మనుషుల్లాగా బతికించే అవకాశం ఉంది అంటే మాత్రం కేవలం ఇలాంటి కుల వివక్ష అనేది కొంచెమైనా నిర్మోహమాటంగా దీన్ని సమూలంగా మాన్పగలిగితే, దీన్ని ఆపగలిగితేనే భవిష్యత్ తరాలు అనేవి బాగుంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ దాని తర్వాత 26th నాడు బంటిని తీసుకువెళ్ళాలి, చంపాలి అని చెప్పేసి అనుకునే ఈ ప్రాసెస్లో ఎర్లీ మార్నింగ్ నుండే ఎవరు అంటే భైరు మహేష్ వచ్చేసి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోవడం జరిగింది. అండ్ ఆ రోజు తను అనుకునేటువంటి ప్లేస్కి తీసుకువెళ్ళడము, ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అనుకునే క్రమంలో అదే రోజు ఎక్కడ అంటే మనోడు ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు వచ్చాడు అండ్ ఫోన్ చేశాడు, బయటికి వెళ్ళాలి అది ఇదని చెప్పేసి. ఎప్పుడు 3-4 గంటల తర్వాత ఇదంతా జరిగింది. కానీ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్లోనే పొద్దున్నే అనుకున్నది ఏంటంటే బంటిని ఎలా అయినా ఈవినింగ్ వరకు తీసుకెళ్ళాలి, నేను చేసే ఏ కార్యకలాపాలకు కూడా నేను చెప్పేదానికి నో అనకూడదని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ ఎక్కడికి తీసుకెళ్ళాడు అన్నారు, తాళ్ళగడ్డకు తీసుకెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ చేయించిండు. బంటితో చేపించి అక్కడ కొబ్బరికాయ కొట్టించిండు. తర్వాత ఇంటికి వచ్చిండు బంటి. అట్లా లంచ్ చేసిండు బంటి. ఇంకా తర్వాత కాసేపు పడుకున్నాడు. ఎమ్మటే లేచిండు. ఆయన ఊరికే ఫోన్ చేయడం, వస్తా అని చెప్పిండు బంటి. ఇట్లా మాట్లాడడం జరిగింది ఊకంటే ఆ రోజు మొత్తం. అండ్ విన్నారు కదా ఏం జరుగుతుందంటే సాయంత్రం 3-4-5 గంటలకి బంటిని తీసుకువెళ్ళడం, చంపడం అయితే కామను. కాకపోతే అప్పుడు నేను తీసుకెళ్లే ప్రాసెస్లో ఎక్కడ కూడా మనోడు వద్దు అని చెప్పేసి అనకూడదని పొద్దునే వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ తీసుకొని, అంటే ఈ భైరు మహేష్కి సంబంధించిన విలేజ్ అది తాళ్లగడ్డ తీసుకెళ్ళాడు. బంటిని తీసుకెళ్ళేసి తాళ్లగడ్డలో బంటి చేతుల మీదుగా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. అండ్ చేపించిన తర్వాత మళ్ళీ ఇంకేదో అంటే బంటికి ఏది కావాలి అంటే ఏది ఇష్టమైనవి ఉన్నాయో వాటికి నో అనకుండా అన్నీ కొంచెం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే అరే మహేష్ అనే వ్యక్తి మనకు ఎంత నమ్మకంగా ఉంటున్నాడు, ఎంత మంచిగా చూసుకుంటున్నాడు, ఎటు తీసుకుపోయినా ఏం చేసినా కానీ నో అనకూడదని చెప్పేసి బంటి మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలని చెప్పేసి ఈయన ప్రయత్నాలు అయితే ఎర్లీ మార్నింగ్ నుండి స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఎవరైతే తీసుకెళ్ళి ఫ్లాష్ హోస్టింగ్ చేపించారో తనే దగ్గరుండి మరి ఆ పర్సన్ ప్రాణం తీసేంత వరకు కూడా పక్కనే ఉన్నాడన్నమాట. అండ్ చూశారు కదా ఒక వ్యక్తి ఒకళ్ళని హాని తలపెట్టే క్రమం ఏదైతే ఉందో ప్రిపరేషన్ ముందు నుండే స్టార్ట్ చేశాడన్నమాట. అండ్ ఫస్ట్ బంటికి నీకు పరిచయం అనేది ఏర్పడిందని చెప్పేసి విన్నాము. అయితే ఈ పరిచయానికి ముందు నవీన్ ప్లస్ బంటి ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పేసి మనం విన్నాము. అయితే కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే బంటి ఏదో అవసరం ఉండో ఇంకేదో అని చెప్పేసి మీ బ్రదర్ అంటే నవీన్ దగ్గరికి వెళ్ళడము. అండ్ ఫస్ట్ బంటినే నవీన్ దగ్గరికి వెళ్ళాడు అండ్ తన అవసరం కోసం. అండ్ దాని తర్వాత నేను పరిచయం అయినా అని చెప్పేసి నువ్వు చెప్పినట్టు బయట ప్రచారం జరుగుతుంది. అసలు ఎవరికి పరిచయం ఫస్ట్, ఎందుకని? అసలు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏంటంటే ఫస్ట్ ఎలా పరిచయం అంటే నవీనే వెళ్ళి బంటిని కలవడం, అన్నయ్య అని చెప్పి కలవడం, మంచిగా ఇది చేసుకోవడం, ఫ్రెండ్షిప్ చేసుకున్న తర్వాత నవీన్కి అవసరం ఉందని చెప్పి ఇంటికి తీసుకురావడం జరిగింది. నవీన్ అవసరం కోసమే తీసుకొచ్చాడు. ఇంటిని తీసుకొచ్చిన తర్వాత అవసరం ఏందో అయిపోయింది. చేసిన తర్వాత కొంచెం మాకు పరిచయం అయింది. మాట్లాడిన తర్వాత అసలు ఆడేంది, నువ్వు ఎట్లా చేయడం ఏంది, అవసరం వచ్చినప్పుడు అయితే వాడుకుంటావు. ఇప్పుడు నీ ఇట్లా చేస్తే మాత్రం ఒప్పుకోవా? నీ అవసరం కోసమే తీసుకొచ్చినావు కదా, తర్వాత కూడా మనకు ఉపయోగపడతాడు అనుకోవచ్చు కదా నువ్వు కూడా. అంతే కదా. అట్లెట్లా మాలోడు అంటావు? ఆల్రెడీ ఇంటికి తీసుకొచ్చినావు, అన్నం పెట్టినావు, పడుకోనిచ్చినావు, అన్ని చేసిన తర్వాత మాలోడు అని నువ్వు ఎట్లా అంటావు? మళ్ళీ బంటి తరచుగా మా ఇంటికి వచ్చేవాడు అని చెప్పి ఎట్లా రాయిస్తావు?
ఫస్ట్ నువ్వు పిలిస్తేనే కదా ఎఫ్ఐఆర్ లో తరచుగా మా ఇంటికి వచ్చేవాడు అని అంటే ఎఫ్ఐఆర్ లో తరచుగా మా ఇంటికి వచ్చేవాడని నువ్వు ఎలా రాపిస్తావు? నువ్వు పిలిచిండు కాబట్టి బంటి వచ్చిండు. మా ఇద్దరికి పరిచయం అయిన తర్వాత బంటి అంతగానం కూడా ఇంటికి రాకపోతుండే. ఎందుకు మళ్ళీ బాగుండదు అని చెప్పి కూడా బంటి రాకపోతుండే. అన్నయ్య పిలిచినాకనే ఊర్లోకి వచ్చేవాడు. బంటి అంత ఇదిగా పిల్లల మార్కు వచ్చేవాడు అయితే కాదు. అంటే ఫస్ట్ అవసరం ఏదైతే ఉందో బంటికి అవసరం పడి నవీన్ దగ్గరికి పోలేదు. అండ్ బంటితో అవసరం ఉండే నవీన్ వచ్చాడు. ఫస్ట్ పరిచయం అలానే జరిగింది. అండ్ బంటి నవీన్ అవసరం తీర్చిన తర్వాత దాని తర్వాత నుండి వాళ్ళ మధ్యలో ఉండేటువంటి ఫ్రెండ్షిప్ కొంచెం పెరగడం జరిగింది. అండ్ నవీన్కి సంబంధించిన ఇంటికి నార్మల్గా పిలిచేది బంటిని. అండ్ శుభకార్యాలు ఏమైనా ఉన్నా వచ్చేది, పోయేది, తినేది. అండ్ కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లోనే స్టే చేసేది, అక్కడే ఉండేది అని చెప్పేసి తను చెప్తా ఉంది. వాస్తవంగా జరిగింది అయితే ఇది అని చెప్పేసి అంటుంది. అండ్ అవసరం తీర్చే క్రమంలో అంటే అవసరం ఏదైతే ఉందో తీర్చాడు బంటి. అండ్ దాని తర్వాత అయిపోయిన తర్వాత మాత్రం వాడు మాలోడు, వానితో ఏం సంబంధం, వాడితో మనకేంది అది ఇది అని చెప్పేసి అంటున్న విషయం అయితే విన్నాము. అండ్ అంటే అవసరం ఉన్నప్పుడు మహాలోడు, మాదిగోడు, ఇంకేడు అని చెప్పేసి ఏది గుర్తురాదు. కానీ అవసరం తీరిన దాని తర్వాత మాత్రం అప్పటికప్పుడు లోకజ్ఞానం వచ్చేస్తుంది. ఏమనంటే అరే వాడు మాలోడు కదా అంటే అది ఎందుకో మరి ఆ వర్షన్ ఏంటో అంటే స్టార్ట్ అయినప్పుడే ఎవరు ఏంటి అని చెప్పేసి అది తెలుస్తుంది. తెలిసినప్పుడు అప్పటి నుండే ఈ రిలేషన్ ఏదైతే ఉందో మీరు దూరం ఉంటే వాస్తవానికి ఇక్కడ వరకు రాకపోదును. తన అమ్మాయి కూడా పరిచయం కాకపోదును. మీరు ఇంటికి తీసుకెళ్ళడము అవసరాలు అన్నీ అయిపోయి ఈడ దాకా వచ్చిన తర్వాత అప్పుడు మాదిగా ఇంకేదో ఆలోచించండి దీని గురించి ఒకసారి అసలు. అండ్ ఓకేరా, దాని తర్వాత అంటే అమ్మా నాన్న నార్మల్గా అక్కడ ఉన్నప్పుడు చూసుకునేది ఆర్థికంగా కూడా నాట్ బ్యాడ్, వాళ్ళు కొంచెం మంచి వేలోనే ఉన్నారని చెప్పేసి కూడా నేను విన్నాను. అయితే అంత మంచి ఫ్యామిలీ అంటే ఆర్థికంగా బాగున్న ఆ టైంలో అక్కడి నుండి బంటి నిన్ను పెళ్లి చేసుకోవడము, మీరిద్దరు వచ్చేయడము, వచ్చిన తర్వాత సమ్మది బంటికి ఎంత ఉందో ఏంటో అనేది నాకు తెలియదు. ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఇల్లు కూడా లేదు, సక్రమమైన ఇల్లు లేదు. అండ్ ఉండడానికి స్థిరమైన నివాసము. అండ్ ఆర్థికంగా ఎలా ఉందో నాకు తెలియదు. కానీ నిన్ను ఎట్లా చూసుకొని ఉండే అంటే ఎట్లుండే నీతో అసలు? ఇల్లు లేకపోయినా సరే, ఏది లేకపోయినా సరే మంచి ప్రేమనిచ్చేటోడు. అంటే మంచిగా చూసుకోవడం, నాకు ఏదైనా అయిందంటే మంచిగా మాట్లాడడం, చేయడం. మా ఇంట్లో పేరెంట్స్ కంటే ఎక్కువ అంతగానం ప్రేమ చూపించిండు నా మీద. నా పేరెంట్స్ కంటే ఎక్కువ చూపించిండు ప్రేమ. బాగా చూసుకుంటుండే మంచిగానే. నాకు ఎలాంటి ఇబ్బంది కలగనేలేదు. నాకు ఏదంటే అది తేవడం, ఏదంటే అది చెయ్యడం వంటి చేసి. ఇక్కడ ఉన్నా కానీ నీకు అరే నేను ఉండాల్సిన ప్లేస్ ఇది కాదు, అరే రాకపోతే బాగుండు, అక్కడే ఉంటే బాగుండు అని చెప్పేసి ఎప్పుడైనా అట్లా అనిపించుండే ఆ లోటు ఏదైనా? అనిపించలేదు నాకు అసలు. ఆడికి వెళ్ళాలి, వాళ్ళతో ఉండాలి, నాకేం అనిపించలేదు అసలు. బంటి అంత మంచిగా చూసుకుంటున్నాను. బాగా చూసుకుని. పెళ్ళైన తర్వాత అండ్ సమ్ ఇన్సిడెంట్ జరిగింది కదా, దానికి మధ్యలో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో మమ్మీ ఫోన్ చేసేది నీకు, మాట్లాడేది. అండ్ ఇంటికి కూడా వచ్చేదా? ఇంటికి కూడా వచ్చేది. ఇదంతా జరుగుతుంది. నువ్వైతే అమ్మతో మాట్లాడేదానివి, ఇంకెవరితో నేను మాట్లాడేది ఉండేనా ఇంట్లో? మాట్లాడేదాన్ని. ఎవరు? మమ్మీతోని, ఇంకా పెద్దన్నయ్య భార్యతోని, చిన్నన్నయ్య భార్యతో మాట్లాడేది. అంటే వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి కాలే ఇంకా. మొన్ననే ఎంగేజ్మెంట్ అయింది. 2 months 1 month బ్యాకే ఎంగేజ్మెంట్ అయింది. వాళ్ళిద్దరు మాట్లాడేటోళ్ళు నాతో. ఓకే. నాన్న మాట్లాడకపోయాడు? నాన్న మాట్లాడలేదు ఎప్పుడు. నాయనమ్మ మాట్లాడలేదు. ఓకే. అమ్మ ప్లస్ వాళ్ళిద్దరితో మాట్లాడుతుండే. ఓకే. అండ్ దాని తర్వాత ఆ గ్యాప్లో అంటే ఆ టైంలో నీతో కాకుండా బంటితో ఎవరైనా మాట్లాడుతుండేనా? బంటితోని మమ్మీ ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడింది. ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడింది అంతే. ఫోన్లో మాట్లాడేది? మాట్లాడుతుంది. ఓకే. అంటే బంటి నెంబర్కి చేసేదా? మొన్న లాస్ట్ 26th బయటికి వెళ్ళేటప్పుడు బంటి నీ ఫోన్ నుండి అమ్మతో మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అన్నావు. బంటి ఫోన్తోనే మాట్లాడుతున్నా, నాకు ఫోన్ లేదు. బంటి ఫోన్కు ఫోన్ చేస్తుండే అమ్మ? మమ్మీ ఫోన్ చేయదు కానీ వదిన ఫోన్ చేసేది. ఎందుకంటే మమ్మీకి ఇట్లా నువ్వు ఆమెకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పి ఇది చేస్తారని చెప్పి మమ్మీ ఫోన్ నుంచి చేయకపోతుండే, వదిన ఫోన్ నుంచి చేస్తుండే, లేకుంటే వేరే ఫ్రెండ్స్ నుంచి కాన్ఫిడెన్స్ పెట్టి మాట్లాడుతుండే. కానీ ఆ గ్యాప్ లో మాత్రం బంటితో అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడింది తప్ప ఎవరు ఫోన్ లో అయితే మాట్లాడలేక పెళ్ళి వచ్చేసిన తర్వాత నుండి. మమ్మీ ఇక్కడికి వచ్చి మాట్లాడేది, వాళ్ళిద్దరు అలా మాట్లాడేది, వదిన వాళ్ళు మాట్లాడేది ఫోన్ లో. ఒకసారి వదిన కూడా ఇంటికి వచ్చింది. మళ్ళీ బంటి చనిపోయిన రోజు కూడా చిన్న వదిన వచ్చింది. ఆ రోజు వచ్చిందా? వచ్చింది. పాపం వాళ్ళకి తెలుసు అసలు. అంటే చిన్న వదిన ఏంటంటే నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట కాలేజ్ లో. వాళ్ళది కూడా లవ్, ఇద్దరిది లవ్వే. వాళ్ళిద్దరిది లవ్వే.
వాళ్ళు సేమ్ క్యాస్టేనా? సేమ్ క్యాస్ట్. అక్కడైతే సరిపోయింది. లేదు అనుకుంటే వాళ్ళిద్దరిలో ఎవరైనా వేరే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు లవ్ చేసి ఉంటే ఎట్లుండే అప్పుడు? వాళ్ళు ఎట్లా మాట్లాడుతుండే అంటే, నేను అడిగిన వాళ్ళైతే లవ్ చేయొచ్చు, నేనైతే లవ్ చేయకూడదా అంటే, వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు ఏదైనా చేస్తారో ఏమన్నా చేసుకుంటే నువ్వు అమ్మాయివి అంటే, అవతల కూడా అమ్మాయిలే కదా, వాళ్ళకి కూడా ఉంటది కదా, వాళ్ళ కమానాలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా అట్లనే ఉంటది కదా, నువ్వెట్లా నన్ను అంటున్నావు? సరే ఇప్పుడు క్యాస్ట్ని చూసి ఎవరైనా లవ్ చేస్తారా? క్యాస్ట్ని చూసి అయితే ఎవరు లవ్ చేయరు. మనకు నచ్చింది, మనం మంచి చూసుకుంటాడనే నమ్మకం వచ్చింది కాబట్టి నేను లవ్ చేసినా, నేను ఆయనతో ఉండాలనుకున్నా. వాళ్ళు మాత్రం చేయవచ్చు లవ్, కానీ వాళ్ళ ఇంటికి సంబంధించిన అమ్మాయిలు ఎవరిని చేయకూడదు. వాళ్ళు ఎవరిని అంటే ఇన్ కేసు ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరు లవ్ చేశారు అమ్మాయిలు, వాళ్ళిద్దరు కూడా సేమ్ క్యాస్ట్. ఇన్ కేస్ అమ్మాయిలు ఆ సేమ్ క్యాస్ట్ కాకపోతే వేరే క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఉంటే ఎట్లుండే ఇంట్లో పరిస్థితి? వాళ్ళదైతే ఒప్పుకుంటారంటే నాదైతే ఒప్పుకోరంట. ఒప్పుకోనుండేనా? వాళ్ళదైతే ఒప్పుకుంటారంట. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, వాళ్ళ అబ్బాయిలంట. అదే మీ అన్నయ్యలు ఇద్దరు మాలానో ఇంకో క్యాస్ట్ ఎవరినైనా చేసుకొని ఉంటే ఓకే, వాళ్ళకి ఓకే అంట. ఎవరు మీ నాన్నగారు చెప్తుండేనా? ఎవరు చెప్తుండే ఈ మాట? నాయనమ్మ చెప్తుండే. మీ నాయనమ్మ చెప్తుండే. అంటే వేరే క్యాస్ట్ కు సంబంధించిన అమ్మాయి కోడలుగా రావచ్చు అంటే, మాల దాని నుంచి వద్దు, సంథింగ్ వేరే యాదవ్స్ అయినా, మాల నుండి మాదిగ నుండి కోడళ్ళు కూడా వద్దు, అట్లా వద్దు కానీ, మాల వద్దు కానీ యాదవ్స్ అయినా ఇట్లా ఇంకా నార్మల్ గా ఇంకా వేరే క్యాస్ట్ ఉంటాయి కదా, ముదిరాజు వాళ్ళ నుంచి వచ్చినా ఏం కాదంట. ఈ మాల మాదిగ నుండి మాత్రం వద్దు, కోడళ్ళు వద్దు, అల్లుళ్ళు వద్దు, అట్లా వద్దు. ఆల్రెడీ అంత ప్రీ ప్లాన్డ్ గా క్లియర్ గా ముందు నుండే ఫిక్స్ అయి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే నేను వాళ్ళని అడిగేదానిగా, వాళ్ళైతే చేయొచ్చు నేనైతే చేయకూడదా అంటే ఇట్లా మాట్లాడేటోళ్ళు. ఈ క్లారిటీ కూడా ఇచ్చేది వాళ్ళు. నాకేమన్నారంటే, ఆయన వదిలేసే వేరే వాళ్ళని, నీకు నచ్చితే ఇంకా వేరే వాళ్ళని చేసుకో అంట. అంటే ఇంకెంతమందిని చేసుకుంటూ పోవాలి నేను? ఏమన్నా బొమ్మనా నేను అంతమందిని చేసుకుంటూ పోదానికి? ఇప్పుడు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న అమ్మాయి వదిలేసి వచ్చి ఇంకొకరిని చేసుకున్నా అక్కడ పోవట్లే పరువు వాళ్ళకి. మన క్యాస్ట్ వాళ్ళని లవ్ చేయమల్లా. ఓకే ఓకే ఓకే. అంటే సేమ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని నువ్వు చేసుకున్నా ఇబ్బంది లేదు, కానీ వేరే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళని చేసుకోవడం మాత్రం పెద్ద తప్పు.